పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మనతో పాటు జాయిన్ అయ్యారు లోకనాథం గారు, సిపిఎం నాయకులు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా, బ్రేక్ ముందు చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి విధానం, గతంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో నికార్సైన నాయకుడిలా నటించారా, నిజంగానే జీవించారా అనేది అనుమానం కలుగుతుంది. ఇప్పుడు అనుమానం కలుగుతుంది ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తే. ఒకసారి ప్లే చేయండి సార్. నేను ప్రత్యేకించి మరీ చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు. గబుక్కి నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్, జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. ఎస్ లోకనాథం గారు, సేఫ్టీ ఆడిట్ జరిగితే, ఒక టీం వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తే పరిశ్రమలు పారిపోతాయంట. కాబట్టి మేము పూర్తిగా ఆపేశాము, జరిగే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, పోయే ప్రాణాలు పోతూ ఉంటాయి, పరిశ్రమలు వెళ్ళకూడదనేది మా ఉద్దేశం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ ఘటన జరిగి 3వ రోజు, ఇప్పటి వరకు కనిపించినటువంటి ప్రభుత్వం నుంచి కనిపించినటువంటి రియాక్షన్ ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మాట్లాడిన దానికి నిన్న జరిగిన సంఘటనకి చూసుకున్నప్పుడు ద్వంద్వ నీతి ఉంది. స్పష్టంగా ఒకటి అర్థమవుతుందంటే, యాజమాన్యాల తరఫున మాట్లాడినట్టే ఉంది తప్ప కార్మికుల తరఫున మాట్లాడినట్లేదనేది ప్రజలందరికీ అర్థమైంది. రెండో అంశం, అది జరిగిన తీరు, స్పందించిన తీరు కూడా చాలా ఇబ్బందికరమైనది. ఎందుకంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు వెంటనే దాని యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి, దాని నుండి తక్కువ నష్టంతో బయటపడాలి. నిన్న జరిగిన ఎస్సీజెడ్లో జరిగిన పెద్ద ప్రమాదం, దీనికి సంబంధించిన దాంట్లో చూసుకున్నప్పుడు దాదాపు 2 గంటలకు జరిగితే రాత్రి 1:30 వరకు హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చే వరకు అసలు ఎవరు చనిపోయారు, ఎంతమందికి దెబ్బలు తగిలాయి, ఏ హాస్పిటల్లో ఉన్నారని అనౌన్స్ చేయలేని స్థితి ఉంది. బహుశా నాకు తెలిసి విశాఖపట్నంలో ఒక అత్యంత ప్రమాదకరంగా ఇంత పెద్ద ఇన్సిడెంట్, ఎందుకంటే దాదాపు 17 మంది చనిపోయారు, అట్లాగే 36 మంది క్షతగాత్రులయ్యారు. దానికి సంబంధించిన దానిలో కూడా మేము అదే కంపెనీ దగ్గర ఉన్నాం. ఆ కంపెనీకి లోపలికి వెళ్ళేదానికి యాజమాన్యం చివరికి ఆమె చెప్పింది ఏమనంటే, యాజమాన్యం కూడా నేను ఫోన్లు చేస్తున్నా, లేదు మెసేజ్లు పెడుతున్నా, స్పందించట్లేదని. అంటే యజమానులకి ఇష్టారాజ్యంగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మేము అడిగాం, ఏంటి దీనికి సంబంధించి సేఫ్టీ ఆడిట్ సంబంధించిందంటే ఆయన చెప్పింది ఏంటంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సేఫ్టీ ఆడిట్ గురించే మేము మాట్లాడాం, ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ గురించే మేము ఆలోచిస్తాను. సేఫ్టీ ఆడిటే కాదు, థర్డ్ పార్టీ ఆడిట్ కూడా జరగాలి. ఈ రోజు ఆయన యాజమాన్యానికి సంబంధించిన దాంట్లో చూసుకున్నప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు కూడా రాలే. ప్రకటించింది కూడా ఏమని చెప్తున్నారు, కంపెనీ ప్రకటించిందా, ప్రభుత్వం ప్రకటించిందా, ఎప్పుడు ఇస్తారు ఏంటనే దగ్గర గురించి నిన్న అక్కడే కేజీహెచ్ మార్చిల దగ్గర, అట్లాగే ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లి దగ్గర మాకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా మేము శవాలు తీసుకెళ్ళాం, మా బంధువులు తీసుకెళ్ళాం అనే దగ్గర బేస్ పెంచుకుని కూర్చుంటే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. అదే కాదు, ఈరోజు అది అయిందో లేదో 24 గంటలు అవ్వలేదు, ఇప్పుడే వెళ్ళి వస్తున్నాను ఎనర్జీ కంపెనీ, సినర్జీ కంపెనీలో 3 జార్ఖండ్కి సంబంధించిన ఒక ఆయన విజయనగరం సూర్యనారాయణ ఫార్మసిస్ట్, రాత్రి 12 గంటలు జరిగింది, తెల్లవారి 9 గంటల వరకు దాని యొక్క విషయమే బయటకు రాలే. మేము వెళ్ళి లోపలికి వెళ్ళి రియాక్టర్ ఎలా పేలిందని చూస్తే అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు, ఫైర్ సేఫ్టీ అధికారులు అందరూ వచ్చి హడావుడి చేస్తూ ఉన్నారు. రాత్రి 12 గంటలకు పెద్ద ప్రమాదం జరిగితే వెంటనే చేయాల్సిందేంటి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, అలాగే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసి పర్యవేక్షణ చేసి ఆసుపత్రికి చేర్పించాలి. ఈ రోజు మనం చూస్తే ఎస్సీజెడ్ లో కానీ ఫార్మాజెడ్ లో కానీ కనీస పద్ధతులు ఏ కంపెనీ కూడా చేపట్టలే. సేఫ్టీ ఆడిట్ జరిగితే వాళ్ళు వెళ్ళిపోతారు, పెట్టుబడులు రావని చెప్తా ఉన్నారు. నేను మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్తున్నారు, ఆయన చెప్తుంది ఏంటంటే, మేము సేఫ్టీ ఆడిట్ చేస్తాం, థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తాం, అయితే ఈ ఆడిట్ కి సంబంధించిన దాంట్లో కూడా మనం బ్యాలెన్స్ చేయాలని చెప్తున్నాం. ఏం బ్యాలెన్స్ చేస్తాడు, ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, అలాగే భూములు ఇచ్చిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. మనందరూ తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంతకుముందు ప్రమాదాలు జరిగితే జార్ఖండ్ వాళ్ళు,
అట్లాగే బీహారోలు మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు. మ్మ్. ఈసారి వచ్చేసరికి స్థానికులు ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఉండే వాళ్ళు మాత్రమే ఈ 17 మంది. దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది 75% లోకల్ వాళ్ళకి ఇవ్వాలని. మ్మ్. ఇప్పుడు యాజమాన్యాలు ఏవి కూడా అమలు చేయట్లేదు. దాని గురించి ఏమైనా మాట్లాడతారంటే మాట్లాడలేదు. ఈయన వచ్చిన తర్వాత 4 ప్రమాదాలు జరిగాయి, మీరు స్క్రీన్ లో కూడా చూపించారు. ఆ 4 ప్రమాదాలకు సంబంధించిన దానిలో నివేదికలు ఏమైనా తీసుకున్నారంటే తీసుకోలేదు. ఎక్స్పర్ట్ కమిటీ వేస్తామని చెప్తున్నారు. ఎక్స్పర్ట్ కమిటీలన్నీ ఏం చేస్తారు? బుట్టలు దాఖలాలు చేస్తారు తప్ప సమస్య పరిష్కారం చేసే దిశగా చూడట్లేదు. ఎందుకంటే గతంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఎక్స్పర్ట్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే అందులో ఐఏఎస్లు కూడా ఉంటే, కెమికల్ సంబంధించి రసాయన శాస్త్రవేత్తలు ఉంటే, వీళ్ళందరూ ఉంటే ఇదేంటిది వీళ్ళ అవసరమా? నేను అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అలాగే నిమ్మకాయల చినరాజప్ప వీళ్లతో కమిటీ వేశారు చంద్రబాబు. వాళ్ళు ఏమైనా తెలివైన వాళ్ళ ఐఏఎస్లు? వాళ్ళకి ఏమైనా తెలుసా అని చెప్పి ఒక కమిటీ వేశారు సార్. ఈ కమిటీలో 3 వ్యక్తులు ఉన్నారు. ఎల్జీ పాలిమర్స్ పైన కమిటీ వేసినటువంటి వ్యక్తులు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అయినా సరే కమిటీ వేస్తారు. నిజ నిర్ధారణ కమిటీ అంట. అసలు ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకుంటారంట వాళ్ళు, ఈ 3. ఈశ్వర గారు సార్, కమిటీలు అనేవి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. చంద్రబాబుకు ఉపయోగపడేటట్టు ఉండకూడదా? ఉండకూడదు. ఎందుకంటే 2000 ఈ SEZ లో స్టార్ట్ అయింది, మనందరం తెలుసు. ఫార్మాజెడ్ స్టార్ట్ అయింది 2006 ఫస్ట్ ప్రోడక్ట్ తీసుకొచ్చింది. అట్లాగే SEZ సంబంధించి 2009 దానికి సంబంధించిన దానిలో కూడా ప్రొడక్షన్ తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు SEZ లో గానీ ఫార్మాజెడ్ లో గానీ కంపెనీలు రావాలని ఎవరైనా కోరుకుంటారు, ఎందుకంటే ఉపాధి అవకాశాలు రావాలని. దానికి సంబంధించి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు సమగ్రమైన నివేదికలు ఏమైనా తయారు చేస్తున్నారా? నాకు తెలిసి నేను ఒక స్కూటర్ మీద వెళ్ళి ఎవరినైనా యాక్సిడెంట్ చేశాను అనుకోండి, నేను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అవును, ఎందుకంటే ఆయన చనిపోయాడని. నిన్న జరిగిన కంపెనీకి సంబంధించి 3 యాక్ట్లు పెట్టారండి. 3 యాక్ట్లు చాలా విలువైన యాక్ట్లు అని నేను చూశాను. చూస్తే ఒక దాంట్లో FIR కి సంబంధించిన ఒక దాంట్లో ఏమని ఉందంటే 5 సంవత్సరాలు శిక్ష, రెండోది ఏంటంటే 3 సంవత్సరాల శిక్ష. అంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, 7 ఏళ్ళు పైబడి అయితే అరెస్ట్ చేయాలి, అవును, లేదనుకుంటే ఫైల్ ఇచ్చేయచ్చని. 17 మంది చనిపోతే ఒక FIR లో పెట్టాల్సింది ఏంటి? హత్య, యాజమాన్యాల హత్య. అట్లాగే 36 మందికి క్షతగాత్రులు, ఆర్తనాదాలు. ఇంత పెద్ద సంఘటన జరుగుతున్నప్పుడు కనీసం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి సమాచారం ఇవ్వలేదండి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మంది చెప్పారు, నా తమ్ముడు వచ్చాడు, నా బిడ్డ వచ్చాడు, మా అన్న వచ్చాడు, ఎక్కడున్నారని చెప్తే కనీసం ఆ కంపెనీ వాళ్ళు రాలే, పోలీసులు మేనేజ్ చేశారు. హోమ్ మినిస్టర్ గారు కూడా డైరెక్ట్ గా రాకుండా ఆమె దొంగదారిన లోపలికి వచ్చి తర్వాత ఎవరున్నారని తెలుసుకొని గేట్ దగ్గర మేము ఉంటే గొడవ చేస్తామని చెప్పి వచ్చి అనౌన్స్ చేసి మీరు చూస్తారా చూడరంటే అప్పుడు వచ్చి పరామర్శించారు. హోంమంత్రి గారు దొంగదారిలో ఎందుకు రావాలి సార్? దొడ్డుదా అదే శవాలు తీసుకెళ్లడం. వాళ్ళు చెప్పింది అంటే మొట్టమొదటి యాజమాన్యం 2 దెబ్బలు తగిలా, 2 చనిపోయారు, మామూలు చిన్నవని. అంటే NDRF వాళ్ళు రాకపోతే శవాలు కూడా దానిలోనే ఉండిపోయే పరిస్థితి వచ్చిండేది. మేము వెళ్ళాం, డైరెక్ట్ గా మేము వెళ్ళాము. వెళ్ళి చూసిన NDRF వాళ్ళు ఒక్కొక్కరు తీస్తుంటే శవం, కాళ్ళు లేవు, చేతులు లేవు, మనుషుల్ని కూడా కనీసం గుర్తించలేని స్థితి ఉంది. ఒక అమ్మాయిది అయితే చెట్టు మీద ఆమె శవం ఉండాల్సిన స్థితి వచ్చేసింది. ఇట్లాంటివన్నీ దానికి సంబంధించిన దానిలో యాజమాన్యాల బాధ్యత ఉందా అనేది అంత జరిగిందో లేదు. ఈ రోజు కూడా జరిగి రహస్యంగా పెట్టే కార్యక్రమం జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించిన దానిలో కూడా పరిశ్రమలకు సంబంధించిన దాంట్లో మోడీ గారు ఒక భాగం, ఎందుకంటే కార్మిక చట్టాలు ఏవైతున్నాయో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు. యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వెళ్తున్నారు. మేము చెప్పదలుచుకుందంటే యాజమాన్యాలకు భూములు ఇచ్చింది ఎవరు? నిర్వాసితులు ఇచ్చారు, రైతులు ఇచ్చారు. దానికి డబ్బులు ఇస్తుంది ఎవరు? బ్యాంకులు ఇస్తుంది. దానికి సబ్సిడీలు ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వాలు ఇస్తున్నాయి. జవాబుదారితనంగా ఉండాల్సింది పోయి యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా మాకు తిరగలేదనే పరిస్థితులు వచ్చింది. అందులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇది ఎక్కువ పాళ్ళు అయిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ జీవో ఎప్పుడు ఎక్కడ అమలు చేస్తున్న సందర్భం లేదు, వచ్చి తూతూ మంత్రంగా వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దాదాపు మాకు తెలిసిన సమాచారం బట్టి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పేర్లు జరుగుతూ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఒక సమగ్రమైన విధానం చేయాలి. IAS IPS ఆఫీసర్లు అట్లాగే దీనిలో నైపుణ్యత కలిగిన అనేక మంది దీనిలో ఉన్నారు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు. ఒక సమగ్రమైన విధానం తీసుకురండి. అంటే ఎలా ఉండాలంటే ప్రభుత్వం అంటే భయపడేటట్టు ఉండాలి, చట్టాలంటే అమలు చేసేటట్టు ఉండాలి, ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి తప్ప మేమేం చేసినా పర్వాలేదనే పరిస్థితి వస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.